అందరికీ నమస్కారం. నేను మీ హైమారెడ్డి. మన భారతదేశ వ్యాప్తంగా ఈనాడు ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది స్వచ్ఛందంగా, పారదర్శకంగా, ఖచ్చితత్వంతో రూపుదిద్దుకున్నటువంటి ప్రక్రియ. మరి అసలు ఈ ఎస్ఐఆర్ మనం ఎందుకు చేసుకోవాలి అనంటే, ఎస్ఐఆర్ ద్వారా ఏదైతే డూప్లికేట్ ఓట్లు ఉన్నాయో, ఏవైతే చనిపోయిన ఓట్లు ఉన్నాయో, ఏవైతే పర్మనెంట్ మైగ్రేటెడ్ ఓట్లు ఉన్నాయో, మరియు ఏదైతే మనుషులే లేకుండా వాళ్ళ పేర్ల మీద ఏవైతే ఓట్లు ఉన్నాయో అలాంటి ఓట్లన్నింటినీ కూడా తొలగించి స్వచ్ఛమైన ఓట్లు, ఎవరెవరి ఓట్లని వాళ్ళు స్వేచ్ఛగా ఉపయోగించుకునే విధంగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది చూపిస్తుంది. కానీ ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి ఏవైతే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, వీరందరూ కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క రాజకీయ స్వార్థం కోసం ఈ ఎస్ఐఆర్ని ఈనాడు విమర్శల పాలు చేస్తున్నారు. కానీ ఈ ఎస్ఐఆర్ అనేది ఎంతో చక్కటి ప్రక్రియ. ఇది మన రేపు భవిష్యత్తు, దేశ భవిష్యత్తుకి ఎంతో చక్కగా ఉపయోగపడేటువంటి ప్రక్రియ ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ. దీనికి ప్రతి ఒక్కరం కూడా ఎవరైతే ఇక్కడ బిఎల్ఓస్ ఉంటారో, మన ఏరియాలో ఉన్నటువంటి బిఎల్ఓస్ ఈ విధంగా మనకి ఫామ్ని తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. మనమందరం కూడా ఏదైతే ఈ ఎన్యూమరేషన్ ఫామ్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి కనుక 2002లో ఓటు ఉన్నట్లయితే అది మనము ఈ లైన్స్లో మనము ఫిలప్ చేస్తాము. లేని పక్షంలో ఈ లైన్స్లో మన ఫాదర్కి సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ ఫిలప్ చేస్తాము. అది కూడా మన దగ్గర లేదు, ఇబ్బంది అవుతుంది అని అనుకుంటే ఏదైతే ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో అందులోకి వెళ్ళి మనం మన డాడీకి సంబంధించింది కావచ్చు, మన మమ్మీకి సంబంధించింది కావచ్చు, మనం కనుక వాళ్ళ నేమ్ని సెర్చ్ చేసినా కూడా ఆ యొక్క ఏదైతే ఓటుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఓపెన్ అవుతూ ఉన్నాయి. అందులో మనం తీసుకొని దాని ద్వారా మనం ఇక్కడ మరి ఫిల్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈ కింద ఉన్నటువంటి ఈ యొక్క 3వ బాక్స్లో కూడా మన ప్రస్తుతం ఉన్నటువంటి ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇక్కడ ఫిల్ చేసి ఇది కనుక మళ్ళీ మనము బిఎల్ఓస్కి ఇచ్చినట్లయితే వాళ్ళంతా కూడా మళ్ళా ఎంక్వైరీ చేసి మనకి ఒక రసీదు కూడా ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది మనమందరం కూడా ప్రతి ఒక్కరం కూడా చేసుకొని మన ఓట్లని మనం తీసుకోవాలని మరి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం.